ఏసీ టెక్నీషియన్స్‌కి, అలాగే యూనియన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల స్టార్టింగ్‌లోనే నేను ఏసీ అన్‌ఇన్‌స్టాల్ చేస్తూ పడిపోయి నాకు ఎడమ చెయ్య జాయింట్ అనేది ఎల్బో తప్పింది. సో, ప్రమాదవశాత్తు అది చాలా చిన్న ప్రమాదంతోనే సేవ్ అయ్యా నేను. ఎందుకంటే అదే అక్కడి నుంచి పడిపోయింటే తలకు తగిలిన లేకపోతే చెయ్యి పూర్తిగా ఇరిగిపోయినా నేను చాలా డ్యామేజ్ అయిపోయేవాడిని. సో, నా ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయ్యేది. చాలా చిన్న ప్రమాదం తప్పాను. సోదరులందరికీ కూడా మీ అందరికి నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. కొంచెం మీ అందరూ కూడా వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగుల జీవితంతో మనం పరిగెడుతూనే ఉంటాము. అందుకోసమని మనం పరిగెత్తే ముందు ఒక్కసారి గమనించి వెనక ముందు చూసుకొని వెళ్దాం. ఫ్రెండ్స్, నేను పడిపోయిన రోజున ఒకసారి నేను ఊహించుకోలేదు. ఏసీ యూనియన్‌లో ఉండు అని ఫస్ట్ నాకు రవికుమార్ గారు చెప్పారు. అప్పుడు నేను ఏముందిలే అన్నాను. పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఆలోచించి సరే చేరతా అన్నా. ఏసీ మెకానిక్, ఏసీ యూనియన్ లేకుండా దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. దీనివల్ల ఉపయోగం ఏంటి అని చాలామంది నేను క్వెషన్ చేశాను. సో, నిన్నటి రోజు నేను పడిపోయినప్పుడు ఫోన్ చేయగానే నా ఫ్రెండ్ ముందుగానే వెళ్ళి హాస్పిటల్‌కి ఊపిరి పెడితే నేను యూనియన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు, అలాగే క్రమశిక్షణ అధికారిగా ఉన్న మన లతీఫ్ గారు ఇద్దరు కూడా నవ్వు వచ్చి మాట్లాడి డాక్టర్‌తో మాట్లాడి ఇది ఏమో సార్ పర్లేదా డైలీ పని చేస్తున్న అతను పని చేస్తేనే మరి అతనికి గడుస్తుంది అని డాక్టర్‌తో మాట్లాడి చేయడం జరిగింది. అలా అంటే నా ఫ్యామిలీ, నా పేరెంట్స్ అందరూ వేరే ఊర్లో ఉంటారు. నేను ఒక్కడినే ఉంటున్నాను. అందరిని పిలుచుకోలేను. నాకు ఇలా జరిగింది అందరికి చెప్పుకోలేను. సో, చెప్పలేకపోయినా కానీ మరి యూనియన్ వాళ్ళు వచ్చి నుంచొని లాస్ట్ వరకు అది సెట్ చేసేంత వరకు వాళ్ళు ఉండి మా అమ్మోళ్ళు ఫోన్ చేసి ఏం జరిగింది, నా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఇలా ఏం జరిగింది అని అడిగితే వీళ్ళు ఫోన్ తీసుకొని అమ్మా ఏం కాలేదు, మీరు ధైర్యంగా ఉండండి, మేము అందరం ఉన్నాం, మేము జాగ్రత్తగా పిల్లలు పంపిస్తాం అని మాట్లాడి ధైర్యం చెప్పారు. సో, ఆ భరోసా అనేది మనకు కావాలి డియర్ ఫ్రెండ్స్. అందుకే మనం యూనియన్ చేరమంటున్నాను. ఎందుకంటే ఈరోజున టైం మేస్త్రికి యూనియన్ ఉంది. వాళ్ళకి ఏ పని లేకుండా కస్టమర్ గట్టిగా సైట్‌లో ఒక మాట అన్నా మొత్తం పని ఆపేసేసి వాళ్ళు ధర్నాలు చేస్తారు. లేదు, ఇసుక లేకుండా పనులు ఆగిపోయినా ఖచ్చితంగా ధర్నాలు చేస్తారు. మరి మనకు పనులు లేకపోతే మనం ఎవరిని అడగలేం. ఎలక్ట్రీషియన్స్‌కి పనులు లేకపోతే వాళ్ళు మాట్లాడగలరు. ఎలక్ట్రీషియన్ సార్ మాకు పనులు లేవు అని గట్టిగా మాట్లాడగలరు. మనకి ఏసీ టెక్నీషియన్ గట్టిగా బయట చెప్పుకోలేం. చెప్పుకున్నా సరే మీకేంటయ్యా అని మాట్లాడతారు తప్ప ఎవరు మనకు సాయం చేసేవాళ్ళు లేడు. అందుకే మనం యూనియన్‌లో చేరటం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే మనకైతే జరిగినప్పుడు మనకి మనం ఐక్యతంగా మనిషికి మనం సాయం చేసుకుంటాం. అదే నువ్వెవరో యూనియన్ తెలియకపోతే ఎవరికి తెలియదు కదా! యూనియన్ ఉంటే నీకు వందల మంది పరిచయం అవుతారు. నీకేదైనా జరిగిందంటే అందరూ దగ్గరికొస్తారు. అదే యూనియన్ లేకపోతే నీకు భయపడుచుంటాడు. పడిపోయాడా అని మాట్లాడతారు. సో, గమనించండి ఫ్రెండ్స్. నేను పడిపోయినప్పుడు యూనియన్ ప్రెసిడెంట్ వచ్చాడు. సెక్రటరీ ఇంకా యూనియన్ సభ్యులు, మెంబర్లు అందరూ వచ్చి నన్ను పరామర్శించి, ఫోన్ చేసి పరామర్శించి ఏం కావాలని అడిగారు. సో, అదంత వరకు చాలా నన్ను సేవ్ చేసినట్టే. అలాంటి వాళ్ళు ఉండాలి కదండీ. అందుకే మీ అందరికీ నేను రిక్వెస్ట్‌గా ఒక మాట చెప్పేది ఏంటంటే యూనియన్‌లో చేరడం వల్ల గవర్నమెంట్ నుంచి మనకి లబ్ధి రావాలంటే పెంచడం గానీ, మనం కట్టే సంవత్సరానికి రూ. 1000 సభ్యత్వం మనం రూ. 1000 కడుతున్నామండి. ఆ రూ. 1000 వాళ్ళేం తినేది కదండీ. కొంతమంది అంటారు ఆ రూ. 1000 ఆడు ఖర్చెట్టుకుంటున్నాడు, సంతానికి ఖర్చెట్టుకుంటున్నాడు, దీనికి ఖర్చెట్టుకుంటున్నాడు. అది అతని మనసాక్షికి తెలుసు. కానీ మనకేదైనా జరిగినప్పుడు వచ్చి నుంచుంటారు. అది చాలండి. ఆ సంవత్సరంలో మనం బండి పెట్రోల్‌కో లేకపోతే కుర్రోళ్ళకో తాగే మందుకు వెళ్ళిపోతాం. అవునా రూ. 1000. రూ. 1000 కడితే మనకేం పోదు కదా! ఆళ్ళు మన తరపున బ్యాంక్ నుంచి ఇన్సూరెన్స్ చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే దీన్ని పోస్ట్ ఆఫీస్ లైసెన్సింగ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా మన పేర్లు వెళ్తాయి. ప్రతి కంపెనీలో కూడా ఇతను ఏసీ టెక్నీషియన్ రా అంటారు. అలాగే మనకి ఒక సర్టిఫికేట్ వస్తదండి. ఏది మనకు టెక్నీషియన్ గుర్తింపు సర్టిఫికేట్ వస్తది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామని. అవి కూడా మనకి లబ్ధి పొందుతాం. యూనియన్‌లో ఉండటం వల్ల నేను అయితే నా పేరెంట్స్‌కి భారం పెట్టకుండా నా ఫ్రెండ్స్ వల్ల అలాగే యూనియన్ వాళ్ళ వల్ల నేను ఎవరిని మా ఇంట్లో వాళ్ళని హాస్పిటల్‌కి వచ్చి వెయిట్ చేసి బాధపడి అంత ఇబ్బంది పెట్టకుండా నేను వాళ్ళు నాకు బాగా సహాయం చేశారు. అలాగే కస్టమర్‌తో మాట్లాడి కొంత అమౌంట్ కూడా ఇప్పించారు. నా ఫ్రెండ్ ఏసిన అమౌంట్ కాకుండా మళ్ళీ కస్టమర్‌తో మాట్లాడి అమౌంట్ ఇప్పించారు. అక్కడ చాలదంటే మళ్ళీ వీళ్ళు ప్రెజెంట్ వాళ్ళు కూడా కొంత అమౌంట్ తీశారు. వాళ్ళ జేబులోంచి ఈసారి కట్టి హాస్పిటల్ కట్టి మన ఇంటి దాకా వచ్చేదాకా కూడా వాళ్ళు నాతో ఉన్నారు. ఇంటికొచ్చి మన ఇంటికాడ దింపి మాట్లాడెళ్ళారు. మళ్ళీ ప్రతిసారి ఆ గ్రూప్‌లో పెట్టిన కాడి నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి తమ్ముడు ఎలా ఉంది? ఈ సంవత్సరం జాగ్రత్త. కరెక్ట్‌గా సీజన్ స్టార్టింగ్ మనకి ఇలా అయింది జాగ్రత్త అని అంటున్నారు. సో, అది మొత్తం యూనియన్ ప్రెసిడెంట్‌కి కానీ, లతీఫ్ గారికి కానీ, అలాగే యూనియన్ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం.